హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చి మన సబ్స్క్రైబర్ రిక్వెస్ట్ త్రూగా ఈ వీడియో చేస్తున్నాం. మనమైతే ఈ వీడియో ఏంటి అంటే మన సిస్టంలో డార్క్ థీమ్ ఎలా అనేబుల్ చేయాలి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. గైస్, ఇలానే కామెంట్ చేయండి. మన సబ్స్క్రైబర్ ఒకరు మన ప్రీవియస్ వీడియో కింద కామెంట్ చేశారు. సో ఆ వీడియోనే మనం తీసుకొని చేస్తున్నాం. సో మీకు ఇలాంటివి ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదున్నా కూడా కామెంట్ చేస్తే మీకు వీడియో రూపంలో వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు యాక్టివేట్ బెల్ ఐకన్. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. Welcome to Tech Wonders YouTube channel. Folder view list history. సో ఇప్పుడు నేను దిస్ పీసీ డెస్క్టాప్ పైన ఉన్నాను. సో సెట్టింగ్స్ తీసుకుంటున్నాను. విండోస్ ఐ ప్రెస్ చేస్తున్నాను. సెట్టింగ్స్ కోసం సెట్టింగ్స్ తీసుకుంటున్నాను. Settings window list system not search box find the setting edit lang. సో ఇక్కడ సెర్చ్ బాక్స్ వస్తుంది. ఫస్ట్ ట్యాబ్ క్లిక్ చేయాలి. List system not selected 1 of 9. సిస్టమ్ అని ఉంటుంది. ఇక్కడ మనం డౌన్ ఆరోస్ ఆర్ అప్ అండ్ డౌన్ రైట్ ఆరో కీస్ తో మూవ్ అవ్వాలి. Devices network and internet not personalization not selected 4 of accounts not selected 5 of time and language not selected 6 of 9 account personalization not selected 4 of 9. ఇక్కడ పర్సనలైజేషన్ అని ఉంటుంది. ఇక్కడ ఎంట్రీ ఇవ్వండి. Settings window list background 1 of 5. సో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఉంటుంది. ఇక్కడ డౌన్ ఆరో తీసుకోవాలి. Colors not selected 2 of 5. కలర్స్ అని ఉంది. ఇక్కడ కలర్స్ తీసుకోండి. Selected కలర్స్ అని ఉంటుంది. ఇక్కడ కలర్స్ తీసుకోండి. ఇక్కడ ట్యాబ్ ప్రెస్ చేస్తున్నాను. high contrast settings link. హై కాంట్రాస్ట్ సెట్టింగ్ Home button high contrast settings link. ఇక్కడ ఎంట్రీ ఇవ్వాలి. హై కాంట్రాస్ట్ సెట్టింగ్స్ దగ్గర ఎంట్రీ ఇస్తున్నాను నేను. High contrast theme combo box unsaved theme collapsed. సో ఇక్కడ మనం వాల్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు. నేను ఓన్లీ థీమ్స్ గురించి చూపిస్తాను. ఇప్పుడు నేను లైట్ థీమ్ లో ఉన్న సిస్టమ్ ని డార్క్ థీమ్ లోకి ఎలా చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు నేను. Synth theme high contrast number 1 high contrast number 2 సో ఇక్కడ high contrast black హై కాంట్రాస్ట్ బ్లాక్ అని ఉంటుంది కదా, దీని మీద ఎంట్రీ expanded high contrast black 6 of 7. హై కాంట్రాస్ట్ బ్లాక్. Text color button hyperlink text color disabled selected button text color button background apply button. సో ఇక్కడ ట్యాప్ టు వెళ్తే అప్లై అని వస్తుంది. ఇక్కడ Space. ప్రెస్ చేస్తున్నాను. అప్లై అవుతుంది. వెయిట్. Home button సో ఇప్పుడు చూడొచ్చు మొత్తం సిస్టమ్ అనేది డార్క్ గా మారిపోయింది. నేను Alt+4 ఇచ్చి క్లోజ్ చేస్తున్నాను. screen sharing meeting controls window folder view list his PC 17 సో of ఇప్పుడు 20. చూడొచ్చు సిస్టమ్ అంతా డార్క్ గా మారిపోయింది. వాల్ ఇక్కడ మనకు ఒకటి ఏంటి అంటే మనం సెట్ చేసుకున్న వాల్ పేపర్ కూడా పోతుంది అనమాట. డార్క్ థీమ్ లోకి పెడితే సిస్టమ్ ని మళ్ళీ మనం వాల్ పేపర్ అయితే సెట్ చేసుకోవాలి. వాల్ పేపర్ కూడా అక్కడే సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం థీమ్స్ లో ఫస్ట్ అన్సేవ్డ్ థీమ్ అన్నది కదా, అక్కడ మనం రైట్ ఆరో ఇస్తే వాల్ పేపర్స్ వస్తాయి అనమాట. సో అక్కడ నుంచి కూడా మనం సేవ్ అయితే చేసుకోవచ్చు వాల్ పేపర్స్ ని. screen sharing meeting controls window పెట్టుకుంటున్నాను. వాల్ పేపర్ అయితే ఇప్పుడు మనకి లేదు, చూస్తే వాల్ పేపర్ లేదు. సో ఇలా మనం కన్వర్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఇలా అయితే మనం చేసుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ గివ్ ద బిగ్ థమ్స్ అప్ ఇన్ ద కమెంట్ సెక్షన్. సో మన ప్రీవియస్ వీడియోస్కి అయితే ఎలా సపోర్ట్ ఇస్తారో ఈ వీడియో కూడా అలాగే సపోర్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను. ఈ వీడియో చిన్న వీడియో అయినప్పటికీ ఇన్ఫర్మేటివ్ వీడియో అనుకుంటున్నాను. సో ఈ వీడియో అయితే మన సబ్స్క్రైబర్ కామెంట్ పైన చేసాం మనము. సో మీరు కూడా మీకు కావాల్సిన వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. బాయ్.